ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన సబ్బవరం దగ్గరలో కన్స్ట్రక్ట్ చేస్తున్న ఐఐపిఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ ఇన్స్టిట్యూట్ గురించి తెలుసుకోబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తున్నా. వీడియోని ఇస్తే లైక్ చేయలేరా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేరా? చేశానుంటారు. పదండి బ్లాగ్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలిసిందే కదా, మీకైతే నేను నా ప్రీవియస్ వీడియోస్లోని మన సబ్బవరం దగ్గరలో ఒక ఇన్స్టిట్యూట్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారని చెప్పేసి మీకే చెప్పాను. ఆ దగ్గరలోనే మనకి ఇండియన్ మ్యారిటైమ్ యూనివర్సిటీ ఉంది, లా యూనివర్సిటీ కూడా దగ్గరలోనే ఉంది. ఇంకా మనం చూసుకోవాలంటే ఆ దగ్గరలోనే ఐఐపిఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ అనే ఇన్స్టిట్యూట్ని దగ్గరలో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మీకు ఆ కన్స్ట్రక్షన్ స్టాటస్ని కూడా నా ప్రీవియస్ వీడియోస్లో చూపించాను. సో ఇది కానీ కంప్లీట్ ఏంటంటే సబ్బవరం ఒక ఎడ్యుకేషనల్ హబ్గా మారబోతుంది. ఈ వీడియోలో మనమైతే ఐఐపి యొక్క ప్రాముఖ్యత, ప్రస్తుతం జరుగుతున్న నిర్మాణ పనులు, భవిష్యత్తు ప్రణాళిక గురించి కంప్లీట్గా తెలుసుకుంటాం. మరి మొదట ఆ ఇన్స్టిట్యూట్ ఎగ్జాక్ట్గా ఎక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారో మ్యాప్ వ్యూలో చూద్దాం. అలానే అక్కడికి ఎలా వెళ్ళాలో కూడా చూసేద్దాం. మరి వెళ్దాం మ్యాప్ వ్యూలోకి. చలో ఫ్రెండ్స్, ఇక మనం మ్యాప్లోకి వెళ్ళినట్టయితే మనకు అనిపిస్తుంది కదా, ఇది మన పెందుర్తి అనమాట. పెందుర్తి నుంచి మనం అలా ముందుకు వెళ్ళాం అనుకోండి, మనకి పెనుగాడ్ జంక్షన్ అయితే వస్తుంది. మనం కంప్లీట్గా సర్వీస్ రోడ్లో వెళ్ళాలి, మెయిన్ రోడ్లో అయితే వెళ్ళకూడదు. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మనకు ఒక రూట్ కనబడుతుంది కదా, ఇది వచ్చేసి మన రాయ్పూర్ హైవే. సో ఇక్కడ నుంచి మన సర్వీస్ రోడ్లోనే వెళ్ళి కొంచెం ముందుకు వెళ్ళగానే మనకైతే ఇలా లెఫ్ట్కి అయితే వస్తుంది అనమాట ఒక రూటు. ఆ రూట్లోంచి మనం వెళ్ళామంటే సబ్బవరం ఊర్లోకి అయితే వెళ్తాం. సో సబ్బవరం ఊర్లోకి వెళ్ళిన తర్వాత సబ్బవరం దగ్గర ఒక జంక్షన్ అయితే వస్తుంది. ఆ జంక్షన్ దగ్గర రైట్ తీసుకొని మనం అలా ముందుకు వెళ్ళాం అనుకోండి, మనకి ఫస్ట్ వచ్చే యూనివర్సిటీ వచ్చేసి దామోదరం సంజీవయ్య నేషనల్ లా కాలేజ్ యూనివర్సిటీ. సో అక్కడ నుంచి ఇంకా మనం ముందుకు వెళ్ళామంటే మనకు ఒక ఊరైతే వస్తుంది. ఆ ఊరి పేరు ఆరిపాక. ఆరిపాక దగ్గర చిన్న జంక్షన్ ఉంటుంది. ఆ జంక్షన్ నుంచి రైట్ తీసుకొని అలా మన లోపలికి ఒక 2 నుంచి 3 కిలోమీటర్ల లోపలికి వెళ్ళామంటే అక్కడ మనకైతే కనిపిస్తుంది మన ఐఐపిఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ. ఈ ఇన్స్టిట్యూట్ కనబడుతుంది. సో ఇదిగోండి, ఈ ఏరియాలో ఈ ఇన్స్టిట్యూట్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అండ్ నేను మీకు ఈ వీడియోలో ఒక లేఅవుట్ చూపిస్తాను. ఇదిగోండి, ఇక్కడ లేఅవుట్ కూడా ఉందన్నమాట. మీరాబాయ్ డూప్లెక్స్ విల్లాస్ అంట. సో ఇక్కడైతే లేఅవుట్ కూడా ఉంది. నేను అసలు షాక్ అయ్యాను షూట్ చేస్తున్నప్పుడు, ఇక్కడ ఒక లేఅవుట్ ఉందని చెప్పేసి. చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడటానికి అయితే. సో ఇప్పుడు మనం అయితే విజువల్ చూడడానికి వెళ్దాం అండ్ అలాగే ఇన్స్టిట్యూట్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మరి వెళ్దామా విజువల్ చూడడానికి? చలో ఫ్రెండ్స్, చూసారు కదా మ్యాప్ వ్యూలో మీకైతే అక్కడికి వెళ్ళాలో చాలా క్లియర్గా చూపించాను ఐఐపి ఇన్స్టిట్యూట్ దగ్గరికి. అండ్ ఆ దగ్గరలోనే పక్కనే మనకి ఇండియన్ మ్యారిటైమ్ యూనివర్సిటీ ఉంటుంది. అండ్ ఇంకా కాస్త మనం ముందుకు వెళ్ళామంటే మనకి లా కాలేజ్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే ఐఐపి స్థాపన ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. ఐఐపిని 2016 పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పాటు చేశారు. ఇది ఐఐటి మరియు ఐఐఎం స్థాయి నేషనల్ ఇన్స్టిట్యూట్. పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్, ఎనర్జీ సెక్టార్లలో నిపుణులను తయారు చేయడమే దీని లక్ష్యం. విశాఖలోని ఓఎన్జీసీ, హెచ్పిసిఎల్, గేల్, ఆర్ఐఎన్ఎల్ వంటి ఇండస్ట్రీల వల్ల ఇది సరైన ప్రదేశంగా ఎంపికైంది. ప్రస్తుతం ఇక్కడ ఏం కన్స్ట్రక్షన్ జరుగుతుందంటే శాశ్వత క్యాంపస్. మనకు కంప్లీట్గా అక్కడే మొత్తం క్యాంపస్ ఉండేలా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అలానే మొత్తం 200 ఎకరాలకు పైగా ఆ ఏరియా అయితే ఉంటుంది. అందులోనే కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. అక్కడ మనకి అకాడమిక్ బ్లాక్స్, లెక్చర్ హాల్స్, ల్యాబొరేటరీస్, తర్వాత రీసెర్చ్ సెంటర్స్ నిర్మాణం జరుగుతుంది. అలానే లోపలే హాస్టల్స్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇంకా అక్కడ స్టాఫ్ క్వార్టర్స్ అండ్ మెయిన్ ఎవరైతే డైరెక్టర్ ఉంటారో ఆయన బంగ్లా కూడా అక్కడే ఉంటుంది. సో తర్వాత ఇంకా మనం చూస్తున్నట్లయితే ఇక్కడ లైబ్రరీ, డిజిటల్ రీసెర్చ్ సెంటర్, ఇంకా ఎనర్జీ, పెట్రోలియం టెక్నాలజీకి ప్రత్యేక గ్రంథాలు అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మన గీతంలో ఉంటుంది కదా కేఆర్సి నాలెడ్జ్ రీసెర్చ్ సెంటర్, సేమ్ అలానే ఇక్కడ కూడా ఒక రీసెర్చ్ సెంటర్ అయితే వస్తుంది. ఇక్కడ నాకు తెలిసి ఆఫర్ చేసిన కోర్సెస్ ఏంటంటే బీటెక్ ఇన్ పెట్రోలియం ఇంజనీరింగ్, బీటెక్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్, ఎంటెక్ అండ్ పిహెచ్డి ప్రోగ్రామ్స్. భవిష్యత్తులో ఎనర్జీ స్టడీస్, రెన్యూవబుల్ ఎనర్జీస్, ఆయిల్ అండ్ గ్యాస్ మేనేజ్మెంట్ కోర్సులు కూడా ప్రారంభమవుతాయి. ఐఐపిఈ వల్ల విశాఖ లాభాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇండస్ట్రీ, అకాడమిక్ కలయికతో కొత్త రీసెర్చ్ సెంటర్స్ వస్తాయి. అలానే విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి అవకాశాలు వస్తాయి. విశాఖకు ఎడ్యుకేషన్ హబ్గా మార్చే అవకాశం ఉంటుంది. ఇంకా స్థానికులకు ఉపాధి అవకాశం, అలానే నిర్మాణం, లాజిస్టిక్ సర్వీసులు వస్తాయి. ఇప్పుడు మనం ఈ ఐఐపి యొక్క భవిష్యత్ ప్రణాళికలు చూద్దాం. భవిష్యత్తులో గ్రీన్ క్యాంపస్గా మార్చబోతున్నారు. అంటే సోలార్ పవర్ ఉంటుంది, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, ఇవన్నీ చేయడం ద్వారా గ్రీన్ క్యాంపస్గా మారుతుంది. ఇండస్ట్రీ పార్ట్నర్షిప్లు కూడా వస్తాయి. అవి హెచ్పిసిఎల్, ఐఓసిఎల్, ఇంకా ఓఎన్జీస్తో ఎంఓఎస్ కుదుర్చుకుంటారు. సో అలా కుదుర్చుకోవడం వల్ల ఏంటంటే
అక్కడ చదువుకున్న స్టూడెంట్స్కి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంకా ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్ కూడా జరుగుతాయి. అంటే విదేశీ యూనివర్సిటీలు ఉంటాయి కదా, ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్, వాటితో రీసెర్చ్ ప్రోగ్రామ్స్ కోసం కొలాబరేషన్స్ కూడా ఉంటాయి. సో ఇంకా మనం ఇప్పుడు కన్స్ట్రక్షన్ స్టాటస్ చూస్తున్నట్లయితే మీకు చాలా క్లియర్ కనిపిస్తుంది కదా. ఇక్కడైతే మనకి మెయిన్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అండ్ అలా మనం లోపలికి వెళ్ళి చూస్తున్నట్లయితే మనకి అక్కడ హాస్టల్ బిల్డింగ్స్, ఇంకా స్టాఫ్ క్వార్టర్స్, తర్వాత డైరెక్టర్స్ బంగ్లా, ఇవన్నీ కూడా అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. సో ఇవన్నీ కంప్లీట్ అయ్యాయి అంటే ఈ ఇన్స్టిట్యూట్ కంప్లీట్ అయిపోతుంది. ప్రస్తుతం ఈ ఇన్స్టిట్యూట్లో క్లాసెస్ ఉంటాయి కదా, మన ఆంధ్ర యూనివర్సిటీలో ఈ క్లాసెస్ అన్నీ కూడా జరుగుతున్నాయి. ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆంధ్ర యూనివర్సిటీలోనే క్లాసెస్కి అయితే వెళ్తున్నారు. వన్స్ ఈ క్యాంపస్ కంప్లీట్ అయిందంటే అందరూ ఇక్కడికైతే వస్తారు. సో అప్పుడు ఈ చుట్టుపక్కల కంప్లీట్గా ప్లేస్ అయితే చేంజ్ అవుతుంది. ఒక యూనివర్సిటీ రావడం వల్ల మ్యాక్సిమం ఆ చుట్టుపక్కల ఉండే ప్లేస్ కూడా చేంజ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే దగ్గరలోని నేనైతే ఒక లేఅవుట్ చూశాను, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ అక్కడ నేను షూట్ చేస్తున్నప్పుడు ఇలా కొంచెం ముందుకు వెళ్ళగానే నాకైతే ఆ లేఅవుట్ కనిపించింది. మీకు నేను ఆ లేఅవుట్ కూడా చూపిస్తాను చూడండి. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ కొండల మధ్యలో కూడా ఒక లేఅవుట్ ఉందని చెప్పి. సో అందుకని చెప్పేసి నేను ఈ లేఅవుట్ గురించి మీకు చూపిస్తున్నాను. ఒకవేళ ఈ లేఅవుట్ గురించి మీకేం తెలిస్తే కామెంట్ చేయండి, నాకైతే తెలీదు. సో మీకు ఈ లేఅవుట్ గురించి తెలిస్తే మాత్రం కామెంట్ రూపంలో తెలియజేసేయండి. సో ఫైనలీ ఇంకా మనం చెప్పాలంటే మన సబ్బవరంలో ఈ ఐఐపి నిర్మాణం పూర్తయితే విశాఖపట్నం మరోసారి భారత విద్యా పటంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదిస్తుంది. ఇది కేవలం ఒక ఇన్స్టిట్యూట్ మాత్రమే కాదు, భవిష్యత్ ఎనర్జీ సెక్టార్కు నిపుణులను తయారు చేసే ఒక శక్తివంతమైన కేంద్రం. మన విశాఖకు ఇది ఒక గర్వకారణం. మరి ఇంకా వీడియో నేనైతే ఎండ్ చేస్తున్నాను. వీడియో ఎలా ఉందన్నది మీరే కామెంట్ రూపంలో తెలియజేయాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి అభివృద్ధి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బార్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.